సో హాయ్ అండి, ఇది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇక ఒక ఆమె ఏంటంటే కొబ్బరికాయలు అమ్ముతుంది. ఒక అతను వచ్చిందంటే 500 ఇచ్చి 2 కొబ్బరికాయలు తీసుకున్నాడు. తీసుకుని ఏంటంటే మళ్ళీ 50 రూపాయలు అయితే నాకు వద్దని చెప్పని వాపస్ ఇస్తే మళ్ళీ 400 ఎక్స్ట్రా, అంటే మీ దగ్గర మళ్ళీ 400 ఎక్స్ట్రా, మొత్తం 900 తీసుకుని అయితే వెళ్ళిండు. సో మొత్తం ఇక్కడ దొంగలు ఉన్నారు చాలా మంది. ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెప్ప అంటే వాళ్ళు ఎట్లా వచ్చి మోసం చేశారు? ఆయన ఫస్ట్ 4 కొబ్బరికాయలు కావాలన్నాడు. ఇచ్చినాక ఏం చేసిండు, నాకు అద్దు భయ అన్నాడు. అద్దనంగానే ఆయన పైసలు ఆయనకి ఇచ్చేయంగానే ఆ కొబ్బరికాయలు మళ్ళీ కావాలన్నాడు. కావాలన్నా నీ కొబ్బరికాయలు పట్టుకున్నాడు, స్పీడ్గా పోయిండు పైసలు ఇవ్వకుండా. సో చూడండి, ఇలాంటి దొంగలున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బుల విషయం అనే కాదు, జేబులో కొట్టే వాళ్ళు ఫోన్లో దిగబెట్టే కూడా చాలా మంది ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు ఎట్లుందంటే బిజినెస్ బాగుందా, నడుస్తుందా? నడుస్తుంది. ఎన్ని డేస్ అవుతుంది మీరు బిజినెస్? 10 days అవుతుంది. 10 days అవుతుంది. ఓకే, అంటే ఇక్కడే నా షాపింగ్ ఎక్కడైనా? ఇక్కడనే. మీ పేరు? రవలి. రవలి ఎక్కడి నుంచి? నార్లాపూర్. సో రవలి గారు నార్లాపూర్ అంటే ఇక్కడనే. సో వీళ్ళైతే మంచి అంటే మోసం లేకుండా కష్టపడుతున్నారు. బట్ వీళ్ళ కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది అంటే ఇట్లా దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పి తీసుకోవడం, మోసం చేయడం కరెక్ట్ కాదు. సో బీ కేర్ఫుల్ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో అక్క అయితే నవ్వుతుంది, చాలా సంతోషం. ఏం కాదు, మళ్ళీ వస్తేలే. కట్ చేయమా.